నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢంలో చివరిగా అమావాస్య రాబోతుంది కదా, మరి అమావాస్య పూజా విధానం గురించి తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, ఆషాఢం చివరిగా మనకు అమావాస్య రాబోతుంది. అయితే అమావాస్య రోజు అందరూ చీకటి అంటే భయపడతారు. ఆ రోజుకి చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్తారు. మరి అసలు ఈ ఆషాఢంతో కలిసి వస్తున్న అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి? ఎవరిని పూజించమంటారు? ఏ విధమైన పూజ ఆరాధన కావచ్చు, లేకుంటే పరిహారాలు కావచ్చు, ఏం చేసుకోమంటారు ఆ రోజు? అమావాస్య చీకటి అనేటువంటిది చాలా మందిలో ఉన్న అపోహ. అర్థమైందండి. నలుపు రంగుని మించినటువంటి వర్ణతం ఇంకేది ఉండదు. కాళి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్తారు. అందులో మొట్టమొదటిగా చెప్పేది మహాకాళి. నల్లగా ఉంటుంది అమ్మవారు. నారాయణుడి యొక్క చెల్లి. నారాయణుడు నల్లగానే ఉంటాడు, నీల మేఘశ్యాముడు విగ్రహయుక్తంతో. అయితే ఈ అమావాస్యలు అనేటువంటివి శత్రునాశనానికి కానీ, లేదా ఎప్పటి నుంచో అనారోగ్యం పట్టి పీడిస్తోంది, ఎప్పుడు కూడా మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య పాలవుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి గురుగారు, అలా కాకుండా ఒకరి తగ్గిందంటే మరొకరికి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నటువంటి వారి కోసం అమావాస్యలో విశేషంగా కొన్ని క్రతువులతో మనం పూజ అనేటువంటిది నిర్వర్తించుకోవాలి. ఏమిటి అమావాస్య రోజు చేసేటువంటి వ్యవస్థ అనగా, అమావాస్య రోజున విశేషంగా మనం మహాకాళి ఆరాధన చేయడం గాని, కాలభైరవ ఆరాధన చేయడం వల్ల గాని ఈ సమస్యలు పోతాయి. ఎప్పటి నుంచో పీడిస్తున్నటువంటి రోగ సమస్యలు పోతాయి. ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు పడి, ఒకరికి కాలు దెబ్బ తగిలింది తగ్గుతోంది అనేసరికి ఇంకొకరికి ఎక్కడో పడిపోయి చేయి దెబ్బ తగలడం, ఇటువంటి వరుసగా వచ్చేటువంటి ప్రమాదాలు తగ్గడానికి కాలభైరవ ఆరాధన గాని, కాళీ ఆరాధన గాని అమావాస్య పాడ్యమి తిథుల్లో చేయడం అనేది ప్రాధాన్యతగా పెడతారు. అందలి ఆషాఢ మాసంలో బోనాల వ్యవస్థలో పూర్తయిన తర్వాత అమ్మవారు సంతృష్టులై, అమ్మవారు చిరుమందహాసంతో తాను తీసుకున్నటువంటి ప్రతి నైవేద్యము కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి పూర్తి చేసుకుని చక్కగా వాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటుంటారట. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఫంక్షన్ జరిగితే ఫ్రెండ్స్, బంధువులు అందరూ ఏ విధంగా అయితే కూర్చుని మాట్లాడుకుంటామో, అదే విధంగా గ్రామ దేవతలు, ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలు, పట్టణంలో ఉన్నటువంటి ఈ దేవతామూర్తులు అందరూ కూడా 108 మంది దేవతామూర్తులు కూర్చుని చక్కగా చర్చించుకుంటూ, మీ గ్రామంలో ఏం జరిగింది, మీ ఊర్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా, కొన్ని అంటు రోగాలు వస్తూ ఉంటాయి. వర్షాలు ప్రారంభయుక్తంలో దోమల వల్ల అమ్మవారు పూయడం, చిన్నమ్మవారు పెద్దమ్మవారు అని చికెన్ ఫాక్స్ అటువంటివి ఏర్పడుతుంటాయి. అటువంటి వాటి కోసం మనం ఇప్పుడు వేపాకులు, ఈ ఆషాఢంలో వేపాకులు గుమ్మాలు కడుతూ ఉంటారు. వేప ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు. ఇలా మీ యొక్క గ్రామంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి జగదాంబిక మిగిలినటువంటి గ్రామ దేవతలను అడుగుతూ ఉంటుందట. అమ్మవారు ఒక్కరే జగదాంబిక పైన కూర్చుని మనందరినీ పరిపాలిస్తుంది. అంటే మన సీఎం గారు ఉన్నారు, దాని తర్వాత డిప్యూటీ సీఎం గారు, దాని తర్వాత శాఖలు, ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, ఆ తర్వాత ఏ విధంగా అయితే ప్రజలు ఉన్నారో ఈ విధంగా జగదాంబిక పై వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత వ్యవస్థలో చూస్తూ అందరినీ సమీక్షిస్తూ ఉంటుంది. కిందున్నటువంటి వారికి ఆవిడ వెళ్ళలేని కొన్ని ప్రదేశాలు, వినలేనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ గ్రామ దేవతలు గ్రామంలోంచి వింటుంటారు. ఇక్కడ సమస్య ఆవిడ పరిష్కరిస్తూ ఉంటుంది. విపత్తులు జరుగుతున్నప్పుడు తానే కదిలి వచ్చి ఆ విపత్తును తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున కాళీ ఆరాధన గాని, కాలభైరవ ఆరాధన గాని చాలా శ్రేష్టమైన ఆరాధనగా చెప్తాం. అందుకని ఈ ఆషాఢ అమావాస్య రోజున బాలమ్మని గాని, లేదా గ్రామ దేవత గాని ఆషాఢ అమావాస్య రోజు పూజ చేయడం చాలా మంచిది. విశిష్టంగా మంచి వ్యవస్థ జరిగి మన ఇంట్లో ప్రమాదాలు అనేవి తగ్గుతాయి. గురుగారు, ఇప్పుడు మరి ఆ రోజు ఏ పరిహారాలు కానీ, లేకుంటే ఆ రోజు విశేషంగా ఏదైనా పరిహారం చేసుకోమంటారు? కొంతమంది ఇంట్లో కాస్త చికాకుగా ఉందండి, లేకుంటే మాకు కాస్త నరదిష్టి ఉన్నట్టు అనిపిస్తుందండి, ఇలాంటివి కూడా అనుకుంటూ ఉంటారు. మరి అమావాస్య రోజు ఇలాంటివి చేసుకుంటే పరిహారాలు మనం వీటి నుంచి బయటపడచ్చు అన్నాడు. ఆషాఢ మాస అమావాస్య రోజున ఖచ్చితంగా రాత్రి 9:30 తర్వాత నుంచి 11 గంటల మధ్య సమయంలో కూర గుమ్మడికాయ ఉంటుంది కదండి, రౌండ్ గా ఉంటుంది, పంపగిన్ అంటారు. ఆ పంపగిన్ మధ్యలో కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంటారు. ఆ దొడ్డుప్పును ఉంచి పచ్చకర్పూరము, మామూలు కర్పూరం, ముత్తకర్పూరం, పచ్చకర్పూరం, ముత్తకర్పూరం రెండు ఉంచుకుని వెలిగించుకుని మన ఇల్లంతా
తిప్పాలి. ఉమ్, దాన్ని బట్టి అన్ని గదుల్లోనూ తిరగాలి. ఉమ్, తిరిగి గదిలోంచి తిరిగిన తర్వాత బయటకు వచ్చాక గుమ్మం దగ్గర 3 సార్లు క్లాక్ వైజ్ తిప్పాలి. తిప్పి సింహద్వారానికి వచ్చేయాలి. సింహద్వారంలో క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పి గుమ్మడికాయని దూరంగా తీసుకెళ్లి ఎక్కడైనా బద్దలు కొట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయాలి. ఉమ్, ఆ తర్వాత ఇంటి ద్వారం మూసివేయాలి. ఉమ్, ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి మొత్తం పోతుంది. ఉమ్, తర్వాత కొంతమందికి అంత వ్యవస్థ లేకపోతే 2 నిమ్మకాయలు, ఎండుమిర్చి 11 ఎండుమిర్చి, 2 నిమ్మకాయలు, కాస్త ఉప్పు, ఉమ్, ఇది రా సాల్ట్ అంటారు ఈ మధ్య. ఉమ్, ఆ రా సాల్ట్ తీసుకొచ్చి నీళ్ళల్లో రా సాల్ట్ మొత్తం కలిపేసి ఈ నిమ్మకాయలు ఎండుమిర్చి కూడా నీళ్ళల్లో వేసి అన్ని గదుల్లోనూ కూడా చుట్టూ తిప్పి ఎక్కడైనా దూరంగా పారేసిన ఆషాఢ అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ గాని నరఘోష గాని పోతాయి. ఉమ్, ఖచ్చితంగా పోతాయి. ఉమ్. చివరిగా మరి దేవికి ఏ పలహారం పెట్టుకోమంటారు? అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించినా పర్వాలేదు. ఉమ్, యథాశక్తానుసారం మీ ఇష్టం. ఉమ్, అమ్మవారి ప్రీతిపాత్రంగా ఆషాఢంలో స్వీకరించేది గారులు, మాంసకృతువులే. ఉమ్, కాబట్టి అవి 2 అమావాస్య రోజు మీరు పూజ చేసేసుకుని నైవేద్యం సమర్పించి తర్వాత నేను చెప్పిన ఈ పరిష్కారాలు చేసుకోండి. ఉమ్, ఇల్లంతా శుభసూచికంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ లోపల ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఉమ్. గురుగారు, కొంతమంది ఈ ఆషాఢ మాసంలో ఇంటికి నల్ల జెండాలు అవి కడుతూ ఉంటారు. ఇంటికి గుమ్మడికాయకి నల్ల జెండాలు గుచ్చుతూ ఉంటారు. కొంతమంది వాటిని చూడడం వల్ల మాకేమైనా నెగిటివ్ ఎనర్జీ వస్తుందా, లేకుంటే మేము కూడా పెట్టుకోవాలా, అలాగని అడుగుతుంటారు. అది చెయ్యొచ్చు అంటారా నిజంగా అలాగా? వాస్తవానికి నల్ల బట్ట ఇంటి గుమ్మ ముందు కట్టడానికి ఉండదండి. ఉమ్, ఒక బొమ్మ ఉంటుంది. ఉమ్, దీన్ని శనిసింగనాపూర్ లో మీకు లభిస్తుంది. ఉమ్, ఆ బొమ్మని రివర్స్ గా కడతారు. ఆహా, అలా కట్టడం వల్ల నరఘోష అయి పోతుంది తప్ప దాన్ని చూడడం వల్ల మనకు వచ్చేటువంటి వ్యవస్థ ఏమి జరగదు. ఉమ్, మనకి కీడేం జరగదు. ఉమ్, ఒక నల్ల బొమ్మ శనిసింగనాపూర్ అనేటువంటి గ్రామంలో మనకి అమ్ముతూ ఉంటారు. ఉమ్, దాన్ని ఉల్టా చేసి ఒక కాలికి తాడు కట్టి మన గుమ్మం ముందు కట్టుకుంటే కనుక మనకు ఉన్నటువంటి నరఘోష వ్యవస్థ పోతుంది. ఉమ్. అది అక్కడే దొరుకుతుంది అంటారు? ఇంకెక్కడెక్కడైనా దొరికే అవకాశం ఉంటుందంట? గురువుల పూజా దగ్గర స్టోర్స్? దొరుకుతాయి. పూజా సామాగ్రి కాదండి, గురువుల దగ్గర దొరుకుతాయి. ఆహా, మీరు వారిని సంప్రదించి మా ఇంట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయండి అని మీరు సంప్రదిస్తే కనుక ఓకే. వారు దానికి ప్రత్యేక వ్యవస్థను చేసి ఇస్తారు. ఉమ్, ఇది క్షుద్రంలోకి రాదండి. చక్కగా ఇది కూడా అమ్మవారి అనుగ్రహంతో నరఘోష అనేటువంటిది లోపలికి ప్రవేశించకుండా ఆపడానికి ఒక ప్రయోగం. ఉమ్. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఈ అమావాస్య గురించి కావచ్చు, లేకుంటే నరఘోష అనే విషయంలో చాలా మందికి ఉండే సందేహాలు కావచ్చు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఈశ్వరానుగ్రహ అక్షవల సిద్ధిరస్తు.